ఆడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి అంటే ప్రజాస్వామ్యం కోసం తీసుకెళ్తున్నటువంటి హీరో పవన్ కళ్యాణ్. మరి తెలుగుదేశాన్ని కాపాడే హీరో అయితే జనసేనాన్ని ముంచేసేవాడేగా. ఆయనకు ఒక పార్టీ ఉంది కదా, ఆ పార్టీకి బలం ఉంది. నేను పవర్ స్టారు, నా వెనక మెగా ఫ్యామిలీ ఉంది, నా వెనక మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా ఉన్నారు అన్నప్పుడు ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా జగన్తో ఫైట్ చేయొచ్చు కదా. ఇప్పుడు జగన్ ఎట్లయితే సోనియాతోనూ చంద్రబాబు నాయుడుతోనూ బీజేపీతో 2014లో ఎలా ఫైట్ చేశాడో, నీ బలంతో నీ ఫ్యామిలీ బలంతో 175కి 175 క్యాండిడేట్లు అనౌన్స్ చేసి నువ్వు ఫైట్ చేస్తుంటే నిన్ను హీరో అని ఉంటారు, లీడర్ అని ఉంటారు, ప్యాకేజ్ స్టార్ అని ఎవరు అని ఉండరు. కానీ ఈరోజు నువ్వు చేసే పని నిన్ను అనిపిస్తుంది అంతే. బాబు వెనక నడవట్లేదు, బాబుతో కలిసి నడుస్తున్నామంట. బాబు తోకగా నడుస్తున్నారు, బాబుతో. దేవుడా, అంటే ఇక్కడ సమస్య ఏంటంటే చంద్రబాబుని మీరు అంత హింసిస్తున్నారు కాబట్టి ఆయన కాపాడుతున్నారు. నేనా? మీ పార్టీ తీసుకెళ్లి జైల్లో పెట్టి అన్యాయంగా వేధించుతుంటే. పోనీ స్కామ్ కూడా మేమే చేయించామా? చంద్రబాబు నాయుడు మీరు స్కామ్ చేయండి, ఈ టైంలో దొరికిపోండి, మిమ్మల్ని జైల్లో పెట్టాలని మేము ఆలోచిస్తున్నాం, ఆశపడుతున్నాం మేము అని చెప్పి ఆయనతో చేయించాం. ఆయన అధికార మదం ఆయనే చెప్తున్నారుగా ఏ స్కామ్ లేదు, అన్యాయంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించారు. అన్ని ప్రూఫ్స్ ఇచ్చాం కదా. నేను తప్పు చేయలేదు, నేను ఏ స్కామ్ చేయలేదని ఏమనండి, ప్రూఫ్స్ తీసుకురమ్మండి చేయలేదని. మీ సంతకాలు మీరు చేసినప్పుడు మీ గవర్నమెంట్ ఉండి అహంకారంతో కళ్ళు కనిపించకుండా చేసిన పనులన్నీ బయటకు వచ్చాయి. ఈరోజు నువ్వు వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ కుంటి సాకులు చెప్పి కాలు బాగాలేదు, ముక్కు బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు బయటకు వచ్చినావు తప్ప నువ్వు తప్పు చేయలేదని నేను బయటకు ఎవడు పంపిలా. ఆ విషయం ఫస్ట్ గమనించాలి. సో ఇలా చెప్పేటివన్నీ గతంలో నమ్మేవాళ్ళు, ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు కదా.